హెచ్ఎంపీవీ. ఎక్కడ చూసినా ఈ వర్డ్ 1 వీక్ నుండి చాలా రెగ్యులర్‌గా వినిపిస్తోంది. కోవిడ్-19 మర్చిపోకముందే మరో వైరస్ వచ్చిందా? అసలు ఏంటి ఈ హెచ్ఎంపీవీ? ఇది ఒక వైరస్. అయితే ఏదైనా కొత్త వైరస్ అనగానే మనకు గుర్తు వచ్చేది చైనానే. దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇది చైనాలో విస్తరిస్తోంది. ఇంటర్నేషనల్ మీడియా దీని గురించి పెద్ద చర్చలే జరుపుతోంది. చాలా మీడియా ఛానల్స్ ఈ వైరస్‌కు సంబంధించిన ఫుటేజ్‌లు చూపిస్తున్నాయి. చైనాలో ఆసుపత్రులు నిండిపోతున్నాయట. చాలా మంది చనిపోతున్నారట అనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ రోజు దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మెటామైండ్. హెచ్ఎంపీవీ అనగా హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది నెగటివ్ సెన్స్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్ కుటుంబానికి చెందింది. ఇది పక్షుల నుంచి వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనకు కొత్త ఏమి కాదు. దీన్ని మొదటిసారి 2001లో నెదర్లాండ్స్లో కనుగొన్నారు. గడిచిన 2 రోజుల్లో 300 మంది కంటే ఎక్కువ మందే చనిపోయారని వార్తలొస్తున్నాయి. అయినప్పటికీ చైనా ఇంకా దీనికి సంబంధించిన సమాచారం విడుదల చేయలేదు. చైనా మెడికల్ ప్రతినిధులు మాట్లాడుతూ, "మేం మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? మేం కోవిడ్ టైంలో ప్రపంచానికి చాలా లీడ్స్ ఇచ్చాము వైరస్ గురించి. అవి ఎంత హెల్ప్ అయ్యాయో మీకు తెలుసు" అని అన్నారు. దీని లక్షణాలు కోవిడ్-19కి సిమిలర్‌గా ఉండడం వలన కాఫ్, కోల్డ్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ప్రజలను మరింత భయపడేలా చేస్తున్నాయి. అయితే కోవిడ్-19తో పోలిస్తే చాలా తక్కువ మంది చనిపోయినప్పటికీ దీని తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతున్నా చైనా మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విషయంలో ఎటువంటి హెల్త్ మెడికల్ ఎమర్జెన్సీస్ ప్రకటించట్లేదు. అయితే దీని మీద చైనా ఏమంటుందంటే ఇది ఒక సీజనల్ వైరస్. ఎవ్రీథింగ్ విల్ బి సార్ట్ ఇట్ అవుట్ వెరీ సూన్ అంటున్నారు. యాజ్ పర్ ది రిపోర్ట్స్ ఇది ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా నిమోనియా అండ్ కోవిడ్-19 వంటి వైరస్లతో స్ప్రెడ్ అవుతున్నది. ఇండియాస్ హెల్త్ మినిస్ట్రీ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ మీరేం భయపడనవసరం లేదు అండ్ కంటిన్యూస్గా చైనాలో సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాము అని చెప్పారు. ఆల్సో ద నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కన్ఫర్మ్ దెర్ ఈజ్ నో హెచ్ఎంపీవీ కేసెస్ ఫౌండ్ ఇన్ ఇండియా. డాక్టర్ అతుల్ గోయల్ గారు, ఈయన ఎన్సిడిసి డైరెక్టర్, ఈ వైరస్ని ఉద్దేశిస్తూ హెచ్ఎంపీవీ సాధారణ జలుబు వైరస్ లాంటిదే అని చెప్పారు. ఇది పిల్లలు మరియు వృద్ధులలో ఫ్లూ తరహా లక్షణాలను కలిగించవచ్చునని వివరించారు. బాధితులు ఇతరుల నుంచి దూరంగా ఉండడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇది కోవిడ్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు. మన గవర్నమెంట్ కూడా రెడీగా ఉన్నాం అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎదుర్కోవడానికి అని చెప్పింది. మీరు శానిటేషన్ మెయింటైన్ చేస్తూ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోండి. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ సిమ్టమ్స్ ఇన్ యూ, డోంట్ ప్యానిక్. ఇట్ మే బీ ఏ నార్మల్ ఫ్లూ. బెటర్ టేక్ ఏ డాక్టర్ అడ్వైస్. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సహాయపడుతుంది.